జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదివరకు దాడులు చేశారు. ఇప్పుడు కూడా దాడులు చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. లడ్లో కల్తీ కూడా నిజమే అని చెప్పి ఫ్లెక్సీలు కూడా వేశారు. ఇది ఇది నిజమే అంటారా? ఇది నిజమని మనం చెప్పే కన్నా హైకోర్టులు చెబుతాయి, సుప్రీంకోర్టులు చెబుతాయి, సిబిఐ సిఐడీలు కూడా నిన్నగా మనం చెప్పారు. దీంట్లో ఎటువంటి పంది కొవ్వు కానీ, జంతువుల కొవ్వు కానీ, చేప కొవ్వు కానీ ఏది కలవలేదని క్లీన్ చిట్ చేశారు. దాన్ని డైవర్షన్ చేయడం కోసం వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టి అయ్యేం కాదు కల్తీనే గెలిచిందని ఫ్లెక్సీలు పెట్టేసి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నారు, నాయన నువ్వు ఎంత ప్రచారం చేశావు, ఒక మన దేశమే కాదు వెంకటేశ్వర స్వామి అంటే దేశ విదేశాల్లో కూడా ఉన్నాయి, ప్రపంచం మొత్తం మీద భక్తులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీశావు. ఇవాళ తేల్చి నువ్వు కాదు అంటే మేము కాదంటే నువ్వు కాదన్న మమ్మల్ని కొట్టి జైల్లో కూడా పెట్టించావు. కానీ ఇవాళ ఏంది కోర్టుల ద్వారా వచ్చింది, సిఐడీల ద్వారా వచ్చింది. ఇవాళ ఏమంటావు అంటే కాదు వాళ్ళు ఏదో చెప్పారు కానీ అని ఇంకా బొంకటానికి చేస్తున్నారు. కానీ తప్పైంది క్షమించమని ఒక మాట అంటలా. అందుకని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఓ దేవుడా నువ్వన్నా బుద్ధి చెప్పు, ఇలా రాజకీయ కోసం వాడుకోవడానికి అని చెప్పారు కానీ ఏమీ లేదు అక్కడ. సరే ఉంది అనుకుందాము. ఆ రోజు గవర్నమెంట్ పరిపాలన ఉంది చంద్రబాబు నాయుడు, అడగాల్సింది చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు జగన్ మీద వేస్తారు ఎందుకు? అధికారంలో ఉంది చంద్రబాబు తప్పు చేసే చంద్రబాబు మీద వెయ్యాలి. అది కాకుండా జగన్ చేశాడు అంటారండి. ఎందుకు చేశారు అంటే అది బయటపడిద్ది, ఏదో నెపమేసి జనాలు మాయ చేయాలని చూస్తారు. ఇంతవరకు జనాలు అంతకన్నా ఇప్పుడు తెలియగలరు, అందరూ తెలుసుకున్నారు ఎవరు తప్పు ఈసారి చెబుతారు దండనతో. రెడ్డి హిందువులు వ్యతిరేకే, బైబిల్ చదువుతాడు, అతనికి హిందువుల గురించి ఏం తెలుసు, హిందూ మతం గురించి ఏం తెలుసు అనేసి పవన్ కళ్యాణ్ కూడా గతంలో బాగా మెట్లు గడగాలి ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎటువంటి స్పందన లేదు కదా. స్పందన ఎందుకు ఉంటుందండి? ఒకటే మాట అన్నాడు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ అయాలు ఎట్టన్నావు, ఇవాళ ఏంటంటే చంద్రబాబు చెప్పాడు నేను విన్నా అన్నాడు. చంద్రబాబు చెప్పి ఇన్ని నువ్వు చెప్పేవాడు ఒక లీటర్వా నువ్వు? జగను మన ఇండియాలో అనేక మతాలు, అనేక సంస్కృతులు, అనేక భాషలు అన్నీ ఉన్నాయి. ఇతర దేశాలు ఎక్కడా లేవు, మన దేశంలో ఉన్నంత సోషలిజం. అటువంటిది జగన్ అయితే అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, మతం తీసుకున్నారు కాబట్టి. ఆయన రెడ్డి కులంలో పుట్టే హిందువే, తర్వాత తీసుకో మళ్ళీ ఎంతమంది మారలేదు. కానీ అన్ని మతాలను గౌరవిస్తాడు. నువ్వు ఎట్ట చెబుతావు అనొచ్చు. తిరుపతి దేవస్థానానికి పోయినప్పుడు చెప్పులు విడిచి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని పోయి దేవుని దర్శనం చేస్తారు. నువ్వు బూట్లు కూడా ఇవ్వకుండా పోతావు, నీదే చాలా ధర్మం, హిందూ ధర్మం. చెప్పులు వేసి దండం పెట్టాడు ధర్మ, చెప్పులు వేసుకుపోయేవాడు హిందువా? దుర్మార్గాలు చేసేవాళ్ళు పైకి చెప్పటం వేరు, ఇది వేరు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు పోయాడు, పాదయాత్ర అయినా కూడా మళ్ళీ మెట్ల మీద నడిచిపోయి దేవుని దర్శనం చేసుకున్నాడు. అంత అవసరమా? ఆ మతం కాకపోతే ఆయన ఒకటి అన్నాడు, అన్ని మతాలు నాకు ఒకటే, హిందువు అయినా, ముస్లింలు అయినా, ఖురాను, క్రిస్టియన్, యేసు ప్రభు అయినా అందరూ ఒకటి. ఎవరు దేవుని పూజించుకోండి, మంచి మనసుతో ఉండమన్నాడు. నువ్వు హిందువు అంటావు, చెప్పులతో పోతావు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ఈయన సృష్టించినట్టు చెబుతాడు. కానీ వాళ్ళ అమ్మ అంట దీపారాయణ చేస్తే వాళ్ళ నాన్న సిగరెట్ కాల్చుకున్నా అంట. అదేంది సనాతన ధర్మంలో అది ఉందా? సరే మంచిదే, నువ్వు సనాతన ధర్మం ఆచరిస్తున్నావు, మంచిదే. సనాతన ధర్మంలో 3 పెళ్ళిళ్ళు చేసుకోమని ఉందా? నువ్వు సనాతన ధర్మం ఆచరించావు, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటావా? సమాధానం చెప్పు. మరి ఆయన అది వ్యక్తిగతం కాదు, నువ్వు ఆచరించి అవసరం అన్నాను. నువ్వు ఆచరించకుండా ఏదో గుడ్డగాసి నెత్తినేసి నేను సనాతన ధర్మం నమ్ముతారు. మన గుళ్ళు గడిగావు, బాగానే ఉంది. ఏది కలిసిరెడ్డి కలిసింది అన్నావు, జగన్ అన్నావు, జగన్ అప్పుడు కలవలేదు, నీ చంద్రబాబు అప్పుడు కలిసింది, అయినా నేపం అటేసావు, గుళ్ళు గడిగావు. ఇవాళ కాదని వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ పోయి వెంకటేశ్వర స్వామి గుడి పాదాలు కడిగి మెట్లు కడిగి నువ్వు సనాతనం కాపాడు. నోరు మెదపకుండా ఎక్కడో దాక్కుని ఇవ్వాల సనాతన ఇష్టమైతే సనాతన ధర్మమా, లేకపోతే ఏమీ లేదా? ఇది జనం నమ్ముతారా? అంటే నువ్వు చెప్పింది సనాతన నమ్ముతారు, అది రాంగ్. అంటే ఆయన 3 పెళ్ళిళ్ళు అనేది ఆయన వ్యక్తిగత విషయం అని చెప్పేసి వ్యక్తిగతమే. కానీ సనాతనం వచ్చినప్పుడు ఒక హిందువు ఉంటే హిందూ సంస్కృతి ప్రకారం వివాహం చేసుకుంటాడు. సనాతన ధర్మం ఉంటే సనాతన ధర్మంలో ఏదైతుందో దాన్ని ఆచరించి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కానీ
ఎట పడితే అటు చేసుకోవడం కుదరదు. నువ్వు సనాతన అన్నావు కాబట్టి అడుగుతున్నావు, లేకపోతే నువ్వు 100 పెళ్ళిళ్ళు చేసుకో, నువ్వు 100 చేసుకో, ఏ చేసుకో, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని నీ సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలను బట్టి నువ్వు చేసుకుంటున్నావా, నువ్వు నడుస్తున్నావా? రా, ఎక్కడ చేసావు నీ సనాతన ధర్మం? ఏ ఊరు పోతే ఈ ఊరిలో పుట్టా అంటాడు, ఎక్కడ పోతే ఆ కాలేజీలో చదివాను అంటాడు. ఎన్ని ఊరిలో పుడతావు నాయన నువ్వు? శ్రీకృష్ణ భగవానుడు 1,00,000 మంది గోపికలు ఉంటే అంతమంది దగ్గర కూడా ఉంటాడు కృష్ణ భగవానుడు, అది వేరు దేవుడు కాబట్టి. నువ్వు కూడా ఏ ఊరిలో పుడితే ఎంతమంది పుట్టావు, ఏ ఊరిలో ఎంత తల్లిదండ్రులు ఉండాలి నీకు? ఒక తల్లి తండ్రి ఒక ఊరిలో పుడతావు, నువ్వు 4 ఊరిలో పుట్టవే. నువ్వు చెప్పేది ఏంది? ఎక్కడికి పోతే అక్కడ, ఏ స్కూల్ పడితే ఆ స్కూల్ నేను చదివానంటావా? ఇదా నీ సిద్ధాంతము? కులం మతం లేదన్నా, నా కులం నాకు ఓట్లు వేయండి అని నువ్వు అడిగి ఓట్లు వేసుకున్నావు, గెలిచావు. ఇలా వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు? నీ కులానికి నువ్వు చేయట్లా.